Hi guys, welcome to Bhagyaraj YouTube channel. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మేమైతే విలేజ్కి వచ్చాము చుట్టూ తీసుకొని 1 month. సో చాలా రోజులు అవుతుంది వీడియోస్ అయితే తీయక. సో ఇక్కడ కనిపించే వాళ్ళంతా మా ఫ్యామిలీ అనమాట. పెద్దక్క హాయ్ చెప్పుర్రి. అక్క పేరు మౌనిక, లత 2 సో పండు అప్పుడప్పుడు వీడియోస్లలో ఒకసారి చూసిరా పండు. సో అక్క ఆడపడుచునమాట. అక్క హైదరాబాద్లో ఉంటుంది. మేము వచ్చినామని అక్క వాళ్ళు కూడా వచ్చారు, అత్తమ్మ. సో మా అల్లుడు, మా బిడ్డ అనమాట. ఉత్తా చేతులు సాంగ్ ఆడుతుంది. జున్ను హాయ్ చెప్పు. జున్ను మంచిగా మాట్లాడుతుంది. మా అందరికంటే కూడా డ్యాన్స్ కూడా మంచిగా వేస్తుంది. సో ఈరోజు అయితే మా సండే స్పెషల్ అనమాట. ఇంకా మనం ఏం చేసుకుంటున్నాం? మటన్ అండ్ బగారా రైస్ విత్ మిర్చి, ఇంకా పకోడీ కూడా చేసుకుంటాం. సో కంటిన్యూగా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బ్యాక్ కెమెరా చేయొచ్చు కదా, ఇది కనబడే అందుకే ఇట్లా లేబట్టి పెట్టుబడి అవుతుంది. దిస్ ఈజ్ పూరి పిండి, మిర్చి పిండి. సో ఈ 2 వేసుకుంటామండి. సండే వచ్చింది కదా, మళ్ళీ మా అక్క వాళ్ళు వచ్చారు కాబట్టి ఇక మాకు ఈ స్పెషల్ అనమాట. ఇవల్ల ఇది నాకు కలపనికే వస్తలేదు. ఈ చిన్న గిన్నె ఇక్కడ వంట మొత్తం వంట ఏదైనా మేము చిన్న చిన్న హెల్ప్ చేస్తాం. అక్కనే అన్ని వంట చేస్తుంది, మంచిగా చేస్తుంది అక్క ప్రతిదీ. సో అక్కనే చేస్తుంది. కిచెన్ చిన్న చిన్న హెల్ప్స్ అయితే మేము చేస్తాం అనమాట. పూరి కోసం అంటే ఇప్పుడు పిండి తీసుకున్నాం. పూరి పిండి పెద్దగా గిన్నె చిన్న అయిందనమాట. మేము సండే అత్తే ఎప్పుడైనా స్పెషల్స్ అయితే మటన్లో కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేస్తున్నా. అక్క కర్రీ చేస్తుంది. అక్క చిన్న చిన్న హెల్ప్లు అయితే నేను చేస్తాను అంతే. నాకైతే వంట అంతగా రాదనమాట, కొద్దిగా వస్తుంది. ఇంట్లో ఏదైనా అక్కనే చేస్తుంది వంటలు. మేము చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తాను. సో ఈరోజు మాకైతే ఇది అంటే పూరి పిండి, కొంచెం మిర్చి మధ్యలో వాళ్ళ మా అక్క కూడా లక్కర్ నాదే అక్క. వీడియో అంతా డిస్టర్బ్ అవుతుంది. మంచిగా ఇద్దాం అనుకున్నా ముక్కలు అవుతుంది. ఏదో అట్లా ఇస్తున్నాం అనమాట. లాంగ్ వీడియో ఇద్దామని ప్రయత్నిస్తున్నా కానీ అది కుదురుతలేదు అనమాట. పిల్లలు ఉన్నారు, వాళ్ళు అటు ఇటు ఇస్తారు. అసలు తీసుకోవాలి అందరూ ఎట్లా ఇస్తారో అనిపించింది. మళ్ళీ నా దగ్గర ట్రైపాడ్ లేదు అవన్నీ ఆనబెట్టొచ్చిన. సో ఇప్పుడైతే అక్క మటన్ కర్రీ చేస్తుంది, నేనేమో కలుపుతున్నాను అనమాట. సండే అయితే విలేజ్లో ఇలానే ఉంటుంది కదా, సండే రోజు స్పెషల్స్. ఈరోజు మా ఇంట్లో అయితే మటన్, బగారా రైస్ అండ్ పూరి మిర్చి అంతే కదా. సోరకాయ కర్రీ మళ్ళీ మా ఆడపడిచి తినమాట ఇవాళ సండే. నిన్న సాటర్డే చికెన్ చేసినాం కదా, ఆమె తిన్నది. ఇవాళ మా కోసం ఇంకా ఆమె చికెన్ మనకు మటన్ అట్లేం లేదు. రేపు మళ్ళీ మటన్ తీసుకొస్తే ఆమె తింటుంది. ఆల్రెడీ ఒక వీడియో కూడా తీసిన కేక్ చేసినప్పుడు. అది ఏం లేదు, కలుపు గిట్ల వేయడమే అంతే. అక్కనే ఇది మొత్తం చూసుకునేది. మనకు పెద్దగా వంటలు రావన్నమాట. ఏమని చెప్పినా లేవు, అంత ఘోరంగా ఉన్నది. చీర మా ఆడపడుతుంది చాలా కర్రగా మాపిందండి అని చెప్పి అట్లా ఏం చెప్పి టైం వెళ్ళి పోతున్నాం. మళ్ళీ నీ డ్రెస్ అనుకుంటున్నా, కొంచెం కంఫర్ట్ అనిపించలేదు. సో అందుకే ఇది చేంజ్ చేసుకున్నాను అనమాట. పిల్లలు ఉన్నారు, అల్లరల్లే. మా జున్ను అయితే మస్తు హుషారు అసలు. ఈయన చిన్న చిన్న లడ్డూలు చేస్తారంట. పూరి ఈయననే చేస్తారంట. పూరి రాజేంద్ర ఇట్లా కూర్చున్నాడు. రాజు పడుతున్నా రాదు, అంత మంచి లేవు. జరుగు
ధర్మ ముడ్డేట ఎత్తుంది అక్కడ కాస్తుంది. నేను కూడా ఇప్పుడు చేస్తా. వీడియో బంద్ చేసుకొని చేయాలన్నమాట. అందరూ అటు వేరు. పండు పడుకుంది, మండింది చేతు, మండింది పండు పెట్టిన మంచిగా పెట్టింది. మేమైతే బగారా రైస్, పూరి, మిర్చి ఇలా మటన్ కర్రీ ఇలా చేసేసుకొని అయితే అన్నీ ప్రిపేర్ చేసుకొని బాయ్ కాడికి వెళ్ళామైతే రెడీ అవుతున్నాము. అవన్నీ కాల్లో పెట్టుకొని అందరం అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. చూద్దాం బాయ్ దగ్గరికి వెళ్ళాక ఎలా ఉంటుందో. వీడియో ఎక్కడ స్కిప్ చేయద్దు, చాలా ఫన్గా ఉంటుంది. ఓకేనా? మేము ఇక్కడ అంతా సెటిల్ చేసినాం. ఇక్కడ మంకీలు ఉన్నాయి, ఎక్కడ వస్తాయో అని చాలా భయం అవుతుంది. ఎవరు కూర్చుంటారు ఇలా? చాకుందా మరి ఏంది మామి ఇంకా తీయలేడు. ఆయన కూర్చుంటాడు కదా ముంగట. కూర్చోపోయి నువ్వు తీసుకొని ఇస్తా. ఆయన కూర్చుంటాడట. గిన్నె పండు మంచిగా బాగుంటుంది. అయ్యో వీడు ఎప్పుడు వేసే అరే నాని పోతాడు మరి. జున్నుదా ఇట్లే స్టార్ట్ చేయను. అనికి సిగ్గు అవుతుంది కావచ్చు. కన్నయ్యకు సంబరం అవుతుంది కానీ మంచిగా వచ్చింది. తెచ్చుకోర్రి. చెప్పలేదులే ఈయన వేసుకున్నాం. చూసి సండే రోజు అయితే ఇంటికాడ వంటలు చేసుకొని వచ్చినాము. బయట మంచిగా తిన్నాము. 3 కల్లా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక కొన్ని మాకు గొరకలు ఉన్నాయి, అక్కడేమో ఇక అయిపోయింది. ఇక కూర్చొని సాపు వేసుకున్నాం. దాంట్లో అయితే బాగా వచ్చింది. అరటి చెట్లు అయితే మా చిన్న చిన్న అరటి చెట్లు అయితే అనమాట. కూర్చొని కొంతసేపు ఇక అది కూడా చూపిస్తా. అంత నెక్స్ట్ అయితే ఆడుకున్నాం. పాటలే రావు కానీ ఎట్లా అట్లా పాడినాం. మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం. ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇట్లా బావి దగ్గర చేయాలి. ఇప్పటికైతే కుదిరింది. ఇట్లా
పల్లెలో ఎప్పుడైనా పల్లెటూళ్ళలోనా గాలులైనా కానీ హాయ్ అని చెప్పండి. అట్లే ఉంటుంది తాత. లాగర ఆమె అది ఎవరు వాడు తెలుసా? ఆమె వాడు ఇంటికి ట్యూషన్ పోతే కాదు ఆమె సంధ్య వాడు నాగలి దున్నేటి ఏం కాదు పాడు. అన్నతే మాటలు నేను డిలడి ఎత్తా పాడు. నెల్లూరి నెరజాన కుంకుమల్ల వాణి పోనా మాట పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందమంత చుమ్మలాగా నన్ను నీ అందలాకు మువ్వలాగా నీ అందలాక మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే. బావా చిరునవ్వులు అల్లుకునే ఇంకేంటి పల్లవించుతని రాగమే సూర్యోదయం. అమ్మా మరి అచ్చగా పాడు 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 పాడు. ఏం కాదు పాడక్క, ఎప్పుడు గుర్తుంటుంది. నేను పాడతలేను. అయిపోయింది పాడనా పాడ ఏమొచ్చిందో లెటర్ అన్న చెప్పు మరి. మానటాక మధుమాసంలో విరమూసేనా అంతే. ఇక సండేలో అయితే ఒకటే పాట పడ్డాయి. అంత అయిపోయింది. ఇక మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయింది అనమాట. మళ్ళీ అక్కడికి పోతా అన్నది. అందుకే తొందరగా స్టార్ట్ అయిపోయింది. మేమైతే తినేసి ఇంటికి వచ్చినాం. బాయ్ ఇక్కడ మేము ఇంకా ఇంకా మటన్ తిన్నా ఇంకా ఇంకా హ్యాపీ సండే అని ఇంటికి వచ్చినావు అంట. ఫాలో చేయండి అని, సబ్స్క్రైబ్ చేయండి అని. ఫాలో చేయండి. ఫాలో చేయండి. చూడు చెప్పు పెట్టుకోవచ్చు. అయితే బాయ్ దగ్గరికి వెళ్ళి మంచిగా తినేసి అయితే ఇంటికి వచ్చేసినాం. కాసేపు ఆడుకొని రెస్ట్ తీసుకున్నాం అన్నట్టు. మంచిగా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం పోవాలి, బాయ్ కాడికి పోవాలి, అట్లా చేసుకోవాలని చేసుకొని వచ్చినాం అనమాట తిని. సో ఇప్పుడు అక్క వాళ్ళు అయితే వెళ్ళిపోతారు హైదరాబాద్. రేపు స్కూల్ ఉంది కదా పిల్లలకి, వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు రెడీ అయినారనమాట. సో అక్కడ రెడీ అయ్యి రీల్స్ కూడా చేస్తున్నారనమాట. పండు వాళ్ళ మమ్మీ, పండు వాళ్ళ తమ్ముడు వెళ్ళిపోతారు. ఇప్పుడు మేమిద్దరే ఇక్కడనే ఉంటాం. మా జున్ను పడుకుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి 5 అవుతుంది. సో మళ్ళీ ఇంట్లో పని ఉంటుంది. ఇక ఇది ఫస్ట్ టైం నా ఛానల్ సార్. ఇంతకీ ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. నేను మొత్తం న్యాచురల్గా పెట్టిన, అక్కడక్కడ మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చిన. ఇలా ఉందో కూడా చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.